హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో బాక్ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం. బాక్ అంటే ఏం లేదండి, అరణ్మనే ఫ్రాంచైజీ 4th పార్ట్. ప్రీవియస్ 3 పార్ట్స్కి మంచి రిసెప్షన్ రావడంతో 4th పార్ట్ తీశారు. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ రివ్యూ. కమింగ్ టు ద స్టోరీ లైన్. శివ ఒక సిన్సియర్ లాయర్. వాళ్ళ సిస్టర్ శివాని చనిపోవడంతో తన ఇంటికి వెళ్తాడు. శివానిది సూసైడ్ కాదు, మర్డర్ అని తెలుస్తుంది. అసలు ఈ మర్డర్ చేసింది ఎవరు? ఈ బాక్ అనే దయ్యానికి శివానికి ఉన్న సంబంధం ఏంటి? ఈ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద పాజిటివ్స్. స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ బై సుందర్ సి ఈజ్ ఇంప్రెసివ్. స్టోరీ రొటీన్గా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్గా ఉండింది. కొన్ని హారర్ ఎలిమెంట్స్, కొంచెం కామెడీ, కొంచెం ఎమోషన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ క్లెవర్గా ప్రజెంట్ చేశారు. బాక్ అనే దయ్యానికి బ్యాక్ స్టోరీ అండ్ దాని ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా అనిపించింది. సెటప్కి ఎక్కువ టైం తీసుకోకుండా బాక్ని ఇంట్రడ్యూస్ చేసి ఒక మంచి హై ఇచ్చే ఇంటర్వెల్ బ్యాంక్ పెట్టారు. ఇంకా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు గూస్ బంప్ స్టఫ్ ఉంటుంది. బీజేఎం బై హిప్ హాప్ ఆది వాజ్ గుడ్. అసలు తన ఫామ్ లో లేకపోయినా కూడా ఈ మూవీకి మంచి బీజేఎం ఇచ్చాడు. ఎస్పెషల్లీ హారర్ సీన్స్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ లో అద్దరిపోయింది. విఎఫ్ఎక్స్ ఇస్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. చాలా రియలిస్టిక్ అండ్ యూనిక్ గా ఉంటుంది. మెయిన్లీ ప్రీ క్లైమాక్స్ ఫైట్ అండ్ క్లైమాక్స్ విఎఫ్ఎక్స్ షాట్స్ కళ్ళు చెదిరిపోయేలా ఉన్నాయి. ఎడిటింగ్ ఈస్ గుడ్. మంచి ఫాస్ట్ కట్స్, స్క్రీన్ ప్లే డిస్టర్బ్ అవ్వకుండా క్రిస్పీగా ఉంది. సినిమాటోగ్రఫీ ఇస్ టూ గుడ్. ఒక హారర్ మూవీకి కావాల్సిన ఫ్రేమ్స్ పెట్టి మనల్ని కొంచెం భయపడేలానే చేశారు. అండ్ క్లైమాక్స్ సాంగ్ వాజ్ వెల్ పిక్చరైజ్డ్. కమింగ్ టు ద నెగిటివ్స్ ఆఫ్ ద ఫిలిం. స్టోరీ చాలా రొటీన్ గా ఉంటుంది. ఇలాంటి స్టోరీస్ చూస్తూనే వచ్చాం. ఇంక ఈ సినిమాలో కూడా అదే స్టోరీ. అరణ్మనే ప్రీవియస్ పార్ట్స్ లో ఉన్న టెంప్లెట్ ఇక్కడ కూడా ఉండడంతో ప్రతి సీన్ మనం ఈజీగా ప్రెడిక్ట్ చేసేయచ్చు. హారర్ మూవీగా మూవీని ప్రజెంట్ చేస్తున్నప్పుడు హారర్ సీన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. ట్రైలర్లో చూపించిన సీన్స్ మినహాయించి పెద్దగా ఏం లేవు. కామెడీ వాజ్ బిలో పార్. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అండ్ ప్రీ క్లైమాక్స్ సీన్ లో తప్ప మిగతా చోట్ల అంతా క్రింజ్ ఫీల్స్ వచ్చాయి కామెడీ సీన్స్ అన్ని. కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. సుందర్ సి ఈస్ టూ గుడ్ ఇన్ హిస్ రోల్. ఒక సైడ్ యాక్టింగ్, మరో సైడ్ డైరెక్షన్ చేస్తూ తనకున్న ఎక్స్పీరియన్స్ తో బాగా ఇంప్రెస్ చేశారు. బట్ తమన్నా పాటియా గారు మాత్రం కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మెయిన్లీ సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా బాగా చేసింది. రాశి కన్నా ఉన్నది కొన్ని సీన్స్ అయినా చాలా బాగా చేసింది. అండ్ ద ఫైనల్ వర్డిక్ట్ ఈస్ విత్ డీసెంట్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్, ఇట్స్ అ గుడ్ హారర్ ఎంటర్టైనర్. అరణ్మనే ఫ్రాంచైజ్ మూవీస్ మీకు నచ్చితే ఇది ఇంకా బాగా నచ్చుతుంది. దట్స్ అ రివ్యూ గైస్. ఆల్రెడీ ప్రసన్న వదనం అండ్ ఆ ఒక్కటి ఆడొక్క రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. కుదిరితే అవి కూడా చూసేయండి. మళ్ళీ సండే కలుద్దాం. అంటే దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.